ದ್ವಾರಕಾಧೀಶನ. ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ. ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ರಾಧಾ ಕೃಷ್ಣ ಎಂದು ಕೂಗುವ, ರಾಧಾ ಕೃಷ್ಣ ಎಂದು ಕೂಗುವ. ಕುಣಿಯುತ್ತ ನಲಿಯುತ್ತ ಕೂಗುವ, ಕುಣಿಯುತ್ತ ನಲಿಯುತ್ತ ಕೂಗುವ. ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಹೊದಿಸುವ, ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಹೊದಿಸುವ. ಮಲ್ಲಿಗೆ ಹೂಗಳ ಹಾಸುವ, ಮಲ್ಲಿಗೆ ಹೂಗಳ ಹಾಸುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ. ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ಧೀರ ಶೂರನ ಹೊಗಳುವ, ಧೀರ ಶೂರನ ಹೊಗಳುವ. ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ, ಮಧುರ ಪಾದಕ್ಕೆ ಎರಗುವ. ಶಂಖಧಾರಿಯನು ನೋಡುವ, ಶಂಖಧಾರಿಯನು ನೋಡುವ. ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ, ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ. ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ, ಶಂಕೆಗಳ ದೂರ ಮಾಡುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ. ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ನಂದನಂದನನ ನೋಡುವ, ನಂದನಂದನನ ನವನೀತವನ್ನು ನೀಡುವ, ನವನೀತವನ್ನು ನೀಡುವ. ನೊರೆ ಹಾಲನ್ನು ಒಯ್ಯುವ, ನೊರೆ ಹಾಲನ್ನು ಒಯ್ಯುವ. ಕಾಲಿಗೆ ಗಜ್ಜೆ ತೊಡಗಿಸುವ, ಕಾಲಿಗೆ ಗಜ್ಜೆ ತೊಡಿಸುವ. ಕಾಲಿಗೆ ಗೆಜ್ಜೆ ತೊಡಿಸುವ, ಕಾಲಿಗೆ ಗೆಜ್ಜೆ ತೊಡಿಸುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ. ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ, ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ. ದುಂಡುಭಿ ಹೊಡೆಯುತ್ತ ಹೋಗುವ, ಹೊಡೆಯುತ್ತ ಹೋಗುವ. ಡಿಂಬುಗಳನ್ನೆಲ್ಲ ಕೊಡುವ, ಡಿಂಬುಗಳನ್ನೆಲ್ಲ ಕೊಡುವ. ವಂದಿಸಿ ಪಾದವ ಹಿಡಿಯುವ, ವಂದಿಸಿ ಪಾದವ ಹಿಡಿಯುವ. ಜಯವನು ಹೇಳುತ್ತ ಜಿಗಿಯುವ,
ಜಯವನು ಹೇಳುತ್ತಾ ಜಿಗಿಯುವ ಜಯವನು ಹೇಳುತ್ತಾ ಜಿಗಿಯುವ ಜಯವನು ಹೇಳುತ್ತಾ ಜಿಗಿಯುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ದ್ವಾರಕಾಧೀಶನ ನೋಡುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಬನ್ನಿರಿ ಎಲ್ಲರೂ ಹೋಗುವ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ಕೃಷ್ಣ ಜಯ ಹರಿ ಕೃಷ್ಣ జై జై కృష్ణ జయ జయ హరి హరి కృష్ణ కృష్ణ రండి అందరూ వెళదాము ద్వారకాధీశుడిని చూద్దాము అని అట్లా అట్లా పాడుకుంటూ మెల్లగా ద్వారకకి చేరాడు ఆయన. చేరి అక్కడ అంతఃపురం దగ్గరికి వచ్చాడు. ఆ ద్వారాలన్నీ కూడా దాటి అలా అలా నిదానంగా ఆ షోడశ సహస్ర స్త్రీల గృహాలన్నీ కూడా దాటి అష్టమహిషుల గృహాలన్నీ కూడా దాటి నిదానంగా రుక్మిణీమాత గృహానికి వచ్చాట. వాడికన్నా పోటీ పడి నువ్వు ఏదో కష్టాలు పడి అప్పు చేసి ఇవన్నీ చేసి పూజ చేస్తే మాత్రం ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కూడా నిన్ను హర్షించడు, నిన్ను ప్రేమించడు కూడా. అయితే అందు గురించే మనకేం చెప్తున్నారంటే విష్ణు పురాణంలో ఒక 8 పుష్పాలతోటి పూజించండి అన్నారంట. మరి ఏంటి అండి ఆ 8 పుష్పాలు? ఎక్కడ దొరుకుతాయండి ఆ పుష్పాలు? అంటే మనకు తెలిసిన పుష్పాలు మల్లెమొగ్గు ఉందండి, జాజిమల్లె ఉందండి, గులాబీలు ఉన్నాయండి, చామంతి ఉందండి, గన్నేరు ఉందండి, రకరకాల పూలు ఉన్నాయి. మరి ఈ విష్ణు పురాణంలో చెప్తున్న ఆ పరమేశ్వరుడు చెప్తున్న ఆ 8 పుష్పాలు ఏంటి అండి అంటే మొదటి పుష్పం, ప్రథమ పుష్పం అహింస. అహింస అంటే ఏంటంటే అంటే మనం ఏమనుకుంటాం, అహింస అంటే ఎదుటివాడిని కట్టెతో కొట్టడము అది అహింస అనుకుంటాం. అదేమో ప్రత్యేకంగా నీకు కనబడుతుంది, కానీ కనబడకుండా ఉంటుంది నీ మనసులో అహింస ఆలోచన. మనకు నచ్చని వాడు ఉంటే వాడు చెడిపోవాలి, వాడు నష్టపోవాలి, వాడు అడుక్కు తినాలి, వాడు ఏదో బస్సు కింద పడాలి, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. అంటే నీకు బలం లేదు వాడిని కట్టెతో కొట్టడానికి, కానీ కట్టెతో కొట్టిన దెబ్బ కొద్దిసేపే ఉంటుందేమో. ఈ అహింసతో కూడుకున్న తపన ఉందనుకోండి, మనసులో ఎప్పుడు కూడా ఎదుటివాడు నష్టపోవాలి, ఎదుటివాడు పాడైపోవాలి అన్న ఆలోచన ఉంటుంది కదా, అది అన్నిటికన్నా పాపమైనది. అందుగురించే వాక్కుతో కానీ, మనసుతో కానీ, చెయ్యితో కానీ, అంటే శారీరకంగా కానీ ఏ అహింస చేయకూడదని చెప్పి మనకు విష్ణు పురాణం నేర్పిస్తుంది. ఆ ప్రథమ పుష్పమైన అహింస అంటే ఎవరిని కూడా, మీకు నష్టం చేసిన వ్యక్తిని కూడా మనసులో ఏమాత్రం కూడా అతనికి ఏ ట్రైన్ కింద పడనో, ఏ బస్ కింద పడనో, ఏ ప్రమాదంలో చనిపోవాలనే ఆలోచన అస్సలు రాకూడదు. ఎందుకంటే కొందరు ఉంటారు, వారు శారీరకంగా బలం లేరనుకోండి, వాళ్ళ మనసులో ఎప్పుడు అదే రగులుతూ ఉంటుంది, వాడిలా పాడైపోవాలి, వాడిలా అడుక్కు తినాలి, వాడిలా చదివిపోవాలి, మనసులో ఎప్పుడు ఆ రగులుతూనే ఉంటుంది. అది అహింస. అంటే దెబ్బ కొడితేనే రక్తం వెళ్తేనే అహింస కాదు, మనసుతో కానీ, వాక్కుతో కానీ, ఏ ప్రకారంగానైనా కానీ నువ్వు అహింస చేయకూడదు అంటున్నాడు. తర్వాత ద్వితీయ పుష్పం చెప్తున్నాడు విష్ణు పురాణంలో. ఏంటిది ఆ ద్వితీయ పుష్పం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అంటే ఈ ఇంద్రియాలతో నిగ్రహించుకోవాలి. అంటే నన్ను ఎవరు చూస్తున్నారండి, లైట్లన్నీ ఆపేశానండి, నా ఇంద్రియాలు కొన్ని కోరికలు కొడుతున్నాయి, తెలియకుండా ఎవ్వరికి కనబడకుండా తలుపులన్నీ మూసేసి ఎక్కడ ఏమాత్రం వెలుతురు లేకుండా కూడా ఒక తప్పు పని, ఇంద్రియ నిగ్రహం కొరకు నువ్వు అధర్మంగా ఒక పని చేస్తున్నావు, నన్ను ఎవరు చూస్తలేరనుకుంటే మాత్రం అది మహాపొరపాటు. ఎందుకంటే మనం బ్రతకడానికి వాయువు ఇస్తున్న ఆ వాయుదేవుడు నిన్ను చూస్తున్నాడు, అతను తిరిగి వెళ్ళి చెప్తాడు. ఎందుకంటే ఈ విశ్వంలో
ఎవ్వరు ధర్మంగా ఉన్నారో లేరో మనం అది చెప్పుకోవడానికి సమయం సరిపోదు, మనం పరీక్షించడానికి సమయం సరిపోదు. కానీ ధర్మంతో కూడుకున్న వ్యక్తి ఒక్కరే ఒకరు యమధర్మరాజు. అందుగురించే వారిని ధర్మరాజు అంటున్నాం. అంటే అతని దృష్టిలో తప్పు చేసిన వాడికి ఆ తప్పు ఖాతాల్లో తప్పు పడిపోతుంది, మంచి చేసిన వాడికి మంచి పడిపోతుంది. ఆయనకు ప్రీతితో కూడుకున్న వ్యక్తులు లేరు, అప్రీతితో కూడుకున్న వ్యక్తులు అస్సలే లేరు. అందుగురించే ఇంద్రియ నిగ్రహాలు ఎలా ఉండాలంటే ఏదైనా సరే ధర్మంతో ఉండాలి, కానీ అధర్మంతో కూడుకొని ఉండకూడదు. ఎవ్వరు నన్ను చూస్తలేరు, చీకట్లో ఉన్నాను, ఎవరు చూడబోతున్నారు అనుకుంటే ఆ చీకటి కూడా చూసి ఆ పరమేశ్వరుడికి తెలుపుతుంది. అందుగురించి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అలాంటి ఏవి కూడా మనం చేయకూడదు. ఆ రెండవ పుష్పంలో మనం సమర్పించేటప్పుడు ఆ శ్రీమన్నారాయణుడికి ఒకటే అనాలి, శ్రీమన్నారాయణ నా ఇంద్రియ నిగ్రహం నా చేతిలో ఉండేటట్టుగా ఉండని, అది పరిగెత్తినట్టుగా నేను పరిగెత్తకూడదని చెప్పి మనం కోరుకోవాలి. ఇంకా మూడోది సర్వభూత దయ పుష్పం ఉండాలి, దాంతో పూజ చేయమంటాడు. అంటే సర్వభూతాలు ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయి, ఒక పక్షి ఉంది, ఒక జంతువు ఉంది, ఒక మనిషి ఉన్నాడు, ఒక చెట్టు ఉన్నాడు, దాంతో పూజ చేయి. అందరినీ ప్రేమించును. ప్రేమించడానికి అర్హత పెట్టుకోకూడదు, ప్రతి వ్యక్తిని ప్రేమించు. సరే మనం అనుకుంటాం, ఏమండి మా ఇంట్లో పనివాడిని నేను ఎలా ప్రేమిస్తాను, వాడేమో పనులు చేస్తున్నాడు, నేనేమో యజమానిని కదా అంటాం. అంటే నువ్వు యజమాని కావడానికి కారణం నువ్వు క్రితం జన్మలో నువ్వు ఈ మంచితనం ఉండడం వల్లనే సర్వభూత దయ అనే ఒక భక్తితో పూజించావు కనుకనే నీకు మళ్ళీ ఈరోజు నువ్వు యజమానిగా పుట్టావు. అది చేయలేదు వాడు కనుకనే వాడు పనివాడుగా పుట్టాడు. మళ్ళీ ఈ జన్మలో నువ్వు అదే విధంగా చేస్తే వచ్చే జన్మలో కూడా నువ్వు ఇంతకన్నా గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుగురించే సర్వభూత దయ అనే ఒక పుష్పంతో మనం ప్రార్థించాలి. ఆ సర్వభూత దయలో ఒక మనుషులే కాదు, ఒక పక్షికి నువ్వు నీరు పెట్టు, లేదా పిడికెడు జొన్నలు ఒక పావురానికి అయ్యి అది సంతోషపడుతుంది, ఓ చెట్టుకు నీళ్లు పోయి అది సంతోషపడుతుంది. ఆ దయ అనేది ఉండాలి, ఆ పుష్పంతో మనం పూజించాలి. తర్వాత నాలుగవ పుష్పం ఏమంటే క్షమ. ఆ క్షమ అనేది ఉండాలి, క్షమించడం అనేది ఉండాలి. కొందరిని మనం చూస్తుంటాము, వారు ఎంతగా పగతో రగిలిపోతుంటారంటే 25 సంవత్సరాల క్రితం జరిగింది కూడా మళ్ళీ గుర్తు చేసుకొని పలానా రోజు ఆ వాడు నన్ను ఇలా అవమానపరిచాడు, నాకు ఇక అవకాశం వచ్చింది, వాడిని నేను దానికి 10 నేను వాడిని హింస పెడతానంటే మళ్ళీ మనం పాపం చేసిన వాళ్ళంటారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న సమయంలో ఆ సమస్యల నుండి బయటపడటానికి నవగ్రహ ఆరాధన అద్భుతంగా సహకరిస్తుంది. మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటే మీరు అనుకున్న రంగంలో అద్భుతమైన స్థాయిలో రాణించవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాల్లో మఖా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, మఖా నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి నవగ్రహాల్లో కేతువుని ప్రసన్నం చేసుకోవాలి. కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే మహాగణపతిని ఆరాధన చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే మంత్రం చదువుతూ మంగళవారం గణపతికి సింధూరంతో బొట్లు పెడుతూ పూజ చేయండి. మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఈ మంత్రం చెప్పుకుంటూ మంగళవారం పూట సింధూరం బొట్లు గణపతికి పెడుతూ గణపతిని పూజించండి. విశేషంగా మీరు అనుకున్న రంగంలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోరు. జీవితంలో వాళ్ళకు కావలసినవన్నీ కూడా నిదానంగా ఏర్పాటు చేసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే గణిత రంగంలో, అడ్మినిస్ట్రేషన్ రంగంలో మంచి నిపుణులుగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్పెక్యులేషన్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జీవితంలో మఖా నక్షత్రం వాళ్ళకి ఎలాంటి లోటు లేకపోయినప్పటికీ ఏదో సాధించాలని ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళేంటో నిరూపించుకోవాలని, సాధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ దానిలో విజయం సాధించడానికి కూడా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి కేతువు అనుగ్రహం కలుగుతుంది. అంటే కేతువు అనుగ్రహించి వాళ్ళు అనుకున్న రంగంలో విజయం సాధించడానికి చాలా చక్కగా సహకరిస్తాడు. అలాగే మంచి మనుషులుగా, ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా మఖా నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా పేరు తెచ్చుకుంటారు. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించాలంటే
కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ కేతు మంత్రాలను జపం చేసుకోవటం, కేతు ధ్యానం చేయటం చేయాలి. కేతు అనుగ్రహం కలగాలంటే ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనస్సులో కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. లేదా చక్కగా స్నానం ఆచరించి పూజా మందిరంలో భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఆ సమయంలో నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా కేతువుకు సంబంధించినటువంటి ఈ శ్లోకం ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ కేతు ధ్యాన శ్లోకం చదివి ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే వీళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు అనుగ్రహం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈ మఖా నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళితే చాలా మంచిది. దేవాలయంలో పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రత్యేకంగా మంగళవారం చేస్తే చాలా మంచిది. మంగళవారం నాడు చేసే పుట్టల ఆరాధన మఖా నక్షత్రం వాళ్ళ అభివృద్ధి సాధించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి పుబ్బా నక్షత్రం సంపత్తార అంటే వాళ్లకు సంపదలు ఇచ్చే నక్షత్రం పుబ్బా నక్షత్రం. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ధనపరంగా కలిసి రావాలంటే, ఆర్థికంగా కలిసి రావాలంటే పుబ్బా నక్షత్రం ఏ రోజు ఎప్పుడుందో చూసుకోండి. పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. పార్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. అమ్మవారి దగ్గర వీలైతే ఒక నెమలి ఈకను సమర్పించండి. అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారి పూజలో ఉంచిన ఆ నెమలి ఈకను మీరు ధనం దాచుకునే బీరువాలో అమ్మవారి ప్రసాదంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే పార్వతీదేవి అనుగ్రహం ద్వారా మీరు ఆర్థికంగా రాణించడానికి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని పూజించిన, పార్వతీదేవి ఆలయాలు దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన ఆర్థికపరమైన సమస్యలన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు వీలైనప్పుడల్లా మంగళవారం రోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపం వెలిగించండి. మఖా నక్షత్రం వాళ్ళు మంగళవారం గృహంలో దక్షిణ దిక్కు 7 ఒత్తులు విడివిడిగా ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. ఇలా దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపాన్ని మంగళవారం పెడితే కూడా కేతువు చాలా ప్రసన్నుడవుతాడు. కేతువు అనుగ్రహం కలిగి మఖా నక్షత్రం వాళ్ళు మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే శనివారం రోజు నలుపు రంగులో ఉన్నటువంటి గోవును పూజించటం, నలుపు రంగులో ఉన్న గోవుకి ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు ఎర్రటి పుష్పాలతో సూర్యుడిని, గణపతిని వీలైనప్పుడల్లా పూజించండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో ఎప్పుడైనా సరే వీలైనప్పుడు అమ్మవారికి మందార పూలమాలను సమర్పించండి. మందార పూలన్నీ కూడా చక్కగా హారంలాగా కట్టి మఖా నక్షత్రం వాళ్ళు మీకు వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఆ మందార పూలమాల సమర్పించండి. ఇలా చేస్తే కూడా చక్కగా ధనప్రాప్తి ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే సంకటనాశక గణేశ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక్క స్తోత్రం చదువుకోండి. తిరుగులేని విధంగా మీ సంకటాలు, కష్టాలు అన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకోండి లేదా వినండి. అద్భుతంగా గణపతి అనుగ్రహం కలిగి సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోండి. తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇలా కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి మంచి అనుకూలత ఏర్పడుతుంది. శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారా, గణపతిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.